అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగుతుంటాడు. ఈయన ఖర్చులన్నీ కూడా పార్టీని భరించాలి. అందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉండదు. ఇక్కడ జగన్ ఉన్నాడు కానీ సిద్ధంగా జగన్ ఇచ్చుకుంటూ వచ్చాడు కానీ ఆ ఖర్చులన్నీ పెట్టుకునే రకాలు కాదు. అందులో ఈయన పర్సనల్ ఖర్చులు కూడా అట్టించి ఆశిస్తుంటాడు. అట్లాంటప్పుడు ఎక్కడ సాధ్యం అవుతుంది? కానీ బాలినేని కథలో ఒక పెద్ద హైడ్రామే నడుస్తుంది కొన్ని రోజులుగా. అసలు ఆయన అలిగారా లేదంటే తిరుగుబాటు ప్రకటించబోతున్నారా? ఎలా చూడాలి ఆయన ఎపిసోడ్? ఆయనంతటా ఆయనే గేమ్ నడుపుతుంటాడు. ఎప్పుడైతే రెగ్యులర్గా ప్రతిసారి కూడా ఆయన ఏంటంటే తన కార్యకర్తలకి ఒక హీరో ఇమేజ్ చూపించుకుంటాడు. జగన్ అయినా మన ముందు ఆఫ్టర్ ఆల్ జగన్ చూడు మనం వెళ్ళిపోతున్నా సరే బతిన్లాడుకోవాల్సిందే. వాళ్ళ కార్యకర్తను అడగండి, జగన్ అయినా మావాడి ముందు తల ఉంచాల్సిందే. అంటే బాలినేనికి జగన్తో చనువు ఉంది అంటారు, దగ్గర బంధువు మొదటి నుంచి కూడా. ఏదైనా ఈయనతో మాట్లాడతారు ప్రకాశం జిల్లా రాజకీయానికి సంబంధించి. చనువు ఉన్నోడు రోడ్డు ఎక్కుతాడా? అవినాష్ రెడ్డి ఎప్పుడన్నా రోడ్డు ఎక్కడం చూసామా జగన్ మీద? వైవి సుబ్బారెడ్డి ఎక్కడం చూసామా? చనువు ఉంటే ఇక్కడ చనువు ఉంటే సంకనెక్కుతారు కానీ చనువు ఉంటే దించరు కదా. ఇక్కడ బేసిక్గా చనువు ఉంది. ఆ చనువు కాదు, గౌరవం ఇచ్చాడు జగన్. సొంత మేనమావనే పక్కన పెట్టి మరీ ఇచ్చాడు. వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టినే ఇచ్చాడు. దానికి కారణం ఏంటి? 2014 అప్పుడు ప్రకాశం జిల్లాలో మెజార్టీనే వచ్చినాయి. 2019లో భారీగా స్వీపే దాదాపుగా, అంతే కదా. 2024లో వచ్చేటప్పుడు